తిరుమలలో శ్రీవారికి జరుగు నిత్య సేవలు ఎలా ఉంటాయి అంటే వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. సుప్రభాతం నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు అంటే సన్నిధి గొల్ల దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందుకు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాల శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతిని తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరా పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివిటీతోటి ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేలుకొల్పుతాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోనికి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరిస్తారు. నిద్రిస్తున్న స్వామివారిని మేలుకొల్పుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోపలికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. శుద్ధి సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగిస్తారు. వాటిని సంపంగి ప్రదక్షిణలో ఉండే పూల బావిలో వేస్తారు. స్వామి వారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరు ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనినే నిర్మాల్య శోధన అంటారు.